హాయ్ అండి. టుడే ఇల్లు ఇల్లాలు పిల్లలు ఎపిసోడ్ ఏం జరిగిందో చూద్దామా. "ఆ" అంటూ రామరాజు పెద్ద కూతురు ఏడుస్తూ ఉంటుంది. ఇదేమిటే, అయ్యో రామా అయ్యో రామా, శుభమా అని ఫంక్షన్ జరుగుతుంటే నీ ఏడుపేంటి, అసలు ఏం కావాలండి దానికి అని చెప్పేసి మన రామరాజుని వల్లి వేదవతి అనుకుంటూ ఉంటారు. వెళ్ళి అడుగుదాం పదండి అని చెప్పేసి అందరూ ఆశ్చర్యపోతారు. ఏంటమ్మా, ఏంటి ఏంటి అలా ఉన్నావు? అది కాదమ్మా, నాన్నగారు ఇంటికి పెద్ద ఆడపడుచునని చెప్పేసి నా చేత అక్షింతలు వేయించమన్నారు కదా, దానికోసమని ఏడుస్తున్నాను. నీకు బాగా అలవాటైపోయింది, బాగా మీ నాన్న బాగా గారాబం చేసి ఇలా చేసాడు నీకు, అసలు నీకు అర్థమవుతుందా అని చెప్పేసి, పోనీలే బుజ్జమ్మ, పోనీలే పోనీలే నీకేం కావాలి చెప్పమ్మా, నాకు నాకు బంగారు గొలుసు కావాలి అమ్మా నాన్నగారు అని అనేసరికి ఇస్తుంది. దీనికోసమేనా నీ ఏడుపులు? నీ సంగతి నాకు బాగా తెలిసే. అమ్మా అదేంటమ్మా అలా అంటావు అని చెప్పేసి మా పెద్ద కూతురు అంటూ ఉంటుంది. రామరాజు పెద్ద కూతురు ఇంకేమీ మాట్లాడకుండా, వదిన చాలా బాగా, వదిన డబ్బులు బాగానే తీసుకున్నావు కదా బంగారం అని చెప్పేసి ఇద్దరు, మీ మరదళ్ళు ఇద్దరు కూడా నాకు ఆడపడుచు కట్నం ఇచ్చారా ఏంటి అని చెప్పేసి అంటూ ఉంటుంది వెటకారంగా. ఓ పక్క నుంచి వల్లి ఫంక్షన్ కోసమని అంతా రెడీ చేస్తారు. ఇంటికి ఆడబడుచు అని చెప్పేసి మన రామరాజు పెద్ద కూతురు చేత అక్షింతలు వేయిస్తారు. చాలా అంగరంగ వైభవంగా చేస్తారు. వల్లి తల్లి కాబోతుంది అన్న విషయం తెలిసిన తర్వాత చాలా హ్యాపీగా అందరి చేత అక్షింతలు వేయిస్తారు. తర్వాత అందరు అక్షింతలు వేసిన తర్వాత మన నర్మద వాళ్ళ అమ్మ నాన్న అందరూ చేత అక్షింతలు వేయిస్తూ ఉంటారు. భాగ్యం, ఓ మై డియర్ భాగ్యం, నాకు అసలు లోపల చాలా బాధగా ఉంది భాగ్యం. ఈ విషయం తెలిస్తే కడుపు లేదు కాకరకాయ లేదని తెలిస్తే చాలా గొడవ అయిపోతుంది భాగ్యం, నాకేం అర్థం కావట్లేదు భాగ్యం అంటే, అన్నయ్య గారు రండి, వదిన అందరూ రండి రండి అని చెప్పేసి మన బుజ్జమ్మ అందరినీ పిలుస్తుంది. అందరి చేత అక్షింతలు వేయించాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని పిలుస్తుంది. అందరూ వచ్చి మన వల్లిని చాలా ఆశీర్వదిస్తారు. ఆడపిల్ల పుట్టాలి, మగపిల్లడు పుట్టాలి అంటూ అందరూ కలిపి చాలా బాగా ఆశీర్వదిస్తారు. అందరూ చాలా సంతోషంగా గడుపుతారు. ఓ పక్క నుంచి నర్మద వాళ్ళ నాన్న ఎలాగైనా సరే ఈ ఇంట్లో చిచ్చు పెట్టాలని చెప్పేసి చూస్తూ ఉంటారు. ఓ పక్క నుంచి మన ఇడ్లీ బాబాయ్ భాగ్యం పిన్ని ఎలాగైనా ఈ విషయం తెలిసిపోద్దేమో, వల్లి తల్లి కాబోతుందని తల్లి కావట్లేదు అన్న విషయం తెలిసిపోతుందేమో అని ఒక టెన్షను. అసలు ఈ ఇడ్లీ బాబాయే చెప్పేస్తాడేమోనని భాగ్యం టెన్షను. ఇలా మనిషి టెన్షన్గా ఉంటే ఈ లోపల నర్మద వాళ్ళ నాన్న మన సాగర్ని పక్కకు రమ్మని పిలుస్తారు. ఏంటల్లుడు, మా అమ్మాయి నగలు పెట్టి చేసాం, మరి నగలు ఎప్పుడు ఇడిపిస్తున్నావు? నగలు ఇడిపిస్తాను మావయ్య, ఎలాగైనా సరే నీ ఉద్యోగం 20 ఏళ్ళు కష్టపడినా కూడా నా కూతురు నగలు తేలవయ్యా, నువ్వు నీ ఆస్తులు వాటా అడుగు, అర్థమవుతుందా? నేనా వాటా అడగడం ఏంటి మావయ్య? అవును, వాటా అడిగి నా కూతురు నగలు తీసుకురావయ్యా అని చెప్పేసి అంటూ ఉంటాడు. ఇంకా ఇలా మాట్లాడుకుంటూ వాళ్ళిద్దరూ అనుకుంటూ ఉంటే ఈ లోపల మన నర్మద వచ్చి, ఏంటండి మాట్లాడుకుంటున్నారు, అక్కడ ఫంక్షన్ అంతలా జరుగుతుండే మీ ఇద్దరు ఏంటి ఇక్కడ, నాన్న ఏంటిది అంటే, ఏం లేదమ్మా, ఏం లేదు నర్మద, నార్మల్గానే అంకుల్ వచ్చి మాట్లాడుతున్నారు అని చెప్పేసి అంటూ ఉంటాడు మన సాగర్. కానీ నర్మదకి ఏ విషయమో చెప్పరు. అందరూ వచ్చి అక్షింతలు వేస్తే ఇంకా భాగ్యం వాళ్ళ అమ్మ నాన్న కూడా అక్షింతలు వేస్తారు. మన బుజ్జమ్మ రామరాజు కూడా అక్షింతలు వేస్తారు. రామరాజు అక్షింతలు వేస్తూ నాకు అమ్మాయి కావాలంటూ ఆయన, నాకు అబ్బాయి కావాలంటూ బుజ్జమ్మ, ఇద్దరూ పుడతారంటూ అందరినీ సంతోషపెడుతూ అందరూ చాలా నవ్వుతూ ఉంటారు. కానీ ఇడ్లీ బాబాయ్ భాగ్యం పిన్ని మటుకి చాలా టెన్షన్ పడుతూ ఉంటారు. ఓ పక్క నుంచి మన ధీరజ్కి షూరిటీ సంతకం కావాలి, ఎవరు చేయట్లేదు, నాన్నని అడగలేడు. ఇంకెలాగైనా సరే మన ఆడపడుచు పెద్ద అల్లుడు మొగుడు ఉన్నాడు కదా అన్నయ్య, ఇలా పరిస్థితి ఇలాగా ఎలాగైనా తన కాళ్ళ మీద నిలబడాలనుకుంటున్నాడు, అందుకని ఇలా కావాలన్నయ్య అంటే, అయ్యో అమ్మడు నేనెందుకు పెట్టనమ్మా, కంపల్సరీ పెడతాను, అలాగే సరే బావ తీసుకురా బామ్మద్ది, నేను సంతకాలు పెడతానని చెప్తాడు. ఓ పక్క నుంచి మన ఇడ్లీ బాబాయ్కి బాధ వచ్చేసి ఎలాగైనా తాగేయాలనుకుంటాడు. ఓ పక్క నుంచి అందరూ చాలా సంతోషంగా డ్యాన్సులు వేస్తారు. వల్లి తల్లి కాపోతుందన్న విషయం తెలిసి అందరూ డ్యాన్సులు వేస్తారు అందరూ కలిపి. ఇంకా అందరూ డ్యాన్సులు వేస్తుంటే ఇప్పుడు మన సంతకాలు పెడతాడా లేకపోతే వల్లి విషయం బయటపడుతుందో తెలియదు. కానీ మన వల్లి కూడా డ్యాన్సులు వేసేస్తుంది. నువ్వు తల్లి కాబోతున్నావు, ఇలా డ్యాన్సులు వేయచ్చా
అంటూ మన బుజ్జమ్మ తిడుతూ ఉంటుంది. సరే అయితేని ఇంకేమీ మాట్లాడకుండా వల్లి అలా చూస్తూ ఉంటుంది. సరే ఇవాళ ఎపిసోడ్ అయితే ఇదేనండి. మరి రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుంది, అసలు వీళ్ళ విషయం బయటపడుతుందా, లేకపోతే మన ఏంటిది 2 కుటుంబాలుగా చీలిపోతాయా, ఎవరి వాటా వాళ్ళకి కావాలంటున్నారా ఏంటి అనేది కమింగ్ ఎపిసోడ్లో చూడాలండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.